బ్రతకాలో, ఎలా జీవించాలో ఆయన పెట్టినాడు తండ్రి. వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం. మరి నేను గత సంవత్సరాల నుంచి తండ్రి ఆత్మను రక్షించున్నాను, బలపరుచున్నాను తండ్రి. ఇదికి ఏడ్చినట్టుగా ప్రభు ఆ కన్నీళ్ళు విని తండ్రి, ఆ కన్నీళ్ళను తూడ్చి ఆ కుటుంబాన్ని రక్షించి ఒక రాజుగా మరి ఆయన తను తగ్గించుకున్నాడు తండ్రి. ఒక రాజు అయినప్పుడు కూడా తండ్రి మరి కన్నీళ్ళు ప్రార్థన చేసినాడు ప్రభు. ఆయన గొప్ప దేవానికి వందనాలు. సృష్టికర్త దేవుడు అని అతను స్థాయిలో పడ్డాడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మరి కృష్ణకు రోగము తండ్రి, ఆ వ్యాధిని తండ్రి అయ్యా నీ నామం బంధించి నీ నామం లయపరచు కృపను దయచేవా తండ్రి. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన. గొప్ప దేవుడానికి వేళ స్తుతులు స్తోత్రం చెల్లించుకుని అయ్యా నీ తట్టు మరి ఎలా నడుచుకోవాలో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవద్దండి. మరి యథార్థంగా బ్రతుకుతారు ప్రభా. మరి అయ్యా నీ సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి ప్రార్థన విను నాయన తండ్రి. విని మరి 15 సంవత్సరాలు ఆయుష్ పెంచి అవుతండి నాయన. మరి నా బ్రదర్ కూడా నాయన 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతామని నేను మొరపెడుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. గొప్ప దేవుడానికి ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా నేనే పడి వాడము తండ్రి. మేము అందరూ కనబడి అంతలో మాయమైపోయేవాళ్ళం తండ్రి. కానీ నువ్వు నా సృష్టికర్త దేవుడు తండ్రి. మరి ఆయుష్ ఇచ్చేవాడవు తండ్రి నాయన. ఎక్కడో తిరుగుతున్నావు, గాలి పట్టువంటి వాడు తండ్రి. అయ్యా ఒక క్షణం ఎగిరిపోయేవాడు తండ్రి. నీ ఆయుష్ నువ్వు పెంచాలంటే నీ చేతిలో ఉన్నది తండ్రి. మరి బ్రదర్ నువ్వు ముట్టు ఆయన సుస్థపరుసు ఆయన బలపరుసు తండ్రి. నీకు వందనాలు అయ్యా. జీవకాల దేవానికి నీ చేతులకు ఒప్పచెప్పుకుంటాను ఆయన. నీకు వందనాలు ఆయన. బిడ్డను ముట్టు ఆయన బలపరచమని నీ సాయం పడుతున్నాను తండ్రి ఆయన. నాయనది నీ ఆత్మ యుద్ధం చేయాలని ఆయన. మరి ఈ బిడ్డను ముట్టి నువ్వు బలపరచమని నీకు అయ్యా. నీకు వందనాలు నీకు వందనం ప్రభు. కాపాడు ఆయుష్ జీవు తండ్రి. నువ్వు బలపరచాలి అయ్యా. నీవు తండ్రి నీ 3వ దినం నువ్వు బాగు చేసిన పుండు మీద తండ్రి అంజూరు పుండు మీద పెట్టినప్పుడు బాగుపడుతుంది. నువ్వు ఏవో మధ్యలో నాకు 3వ దినంలో ఎక్కిపోదు అని చెప్తూ మాట్లాడుతున్నావు తండ్రి. అవునా 3 దినాల తర్వాత నువ్వు ఆయన ఈ బిడ్డను బాగు చేసి నీ సన్నిధిలోకి వస్తాడు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ ఆత్మ నీ జరగప్ప చెప్పుకున్నాను తండ్రి. నేనే పాడి వాడు తండ్రి. నా మాటలు కాదు తండ్రి. నీ మాటలే బలపరుచు చెరుపరచు ఆయన. అయ్యా నీ దేవదూతలతో మాట్లాడు ప్రభా నాయన. అరికాలం వరకు తల వరకు తండ్రి. అయ్యా చర్మలో పాపం, మాంసంలో పాపం, చర్మలో పాపం, రక్తంలో పాపం, నరంలో పాపం, ఎముకలో పాపం, మూలికలో పాపం తండ్రి. అలికాలం వరకు తల వరకు ముట్టి సుస్థపరచు బలపరచు అని జీవితంగా చెప్పుకుంటున్నాను తండ్రి. యేసయ్యా నీకు వేలాసులు స్తోత్రం తండ్రి. నీకు చెల్లించుకుడు మరి ఈ సమయంలో తను నాకు ఇచ్చిన తండ్రి. నీకు వందనాలు తండ్రి. రాజా నీకు వేల స్తుతులు స్తోత్రాలు. బాబా అభిషేకాల యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, యేసు రక్తము ప్రతి పాపములు గడి పవిత్రపరచున్నాను తండ్రి. నీకు ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్నాను సమస్త జిల్లారా నా దగ్గర రండి, మీకు నేను విశ్రాంతి కలగజేయదని చెప్తున్నా తండ్రి నాయన. అయ్యా హిజ్కియాకు మరణ కిరణం రోగం నుంచి తప్పించిన నీకు అసాధ్యమైంది ఏమి లేదు తండ్రి. మరి ఈ రోగం నుంచి తప్పించి సముద్రుడు నా గొప్ప దేవుడు చేస్తాడు అనే నమ్మకంతో ఆయన మరి సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం. ఈ బిడ్డని స్వాధీన పరచుకోండి. రెక్కల కింద మంది కోడి తన పిల్లలు రెక్కల కింద అలా భద్రపరచుకుంటూ మరి కృష్ణ నువ్వు కూడా నీ రెక్కల కింద భద్రపరచుకో. ఇక నుంచి చేసిన అతను తప్పులు క్షమించమని యథార్థంగా నీకు జీవిస్తాడు ప్రభా. అతను ఎడ నడుచుకోరు తండ్రి. నాయన నువ్వే బలపరచున్నాయన. ఈ ఆత్మని చేత గొప్ప చెప్పుకున్న తండ్రి. ఇతనికి బలపరచు సహోదరుడి అయ్యా నువ్వే ముట్టి సుస్థపరచు. మంచి ఆరోగ్యం, ఆయుష్ను, కృపను దయచేయమని ఈ కొద్ది పాటలు క్షమించి యేసుక్రీస్తు నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్.